ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రాకేష్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తీర్పిచ్చారు, 5 క్లీన్ చిట్ ఇచ్చారు. ఏంటి ఒకరు కాదంటున్నారు, ఒకరు ఎవరంటున్నారు? పార్టీకి సంబంధించి తిరిగారు, జెండాలు కప్పుకున్నారు, ఆ పార్టీ తరఫు నుంచి గెలిచామన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇది కాదంటే ఏ విధంగా అంటున్నారు? తెలంగాణ తెచ్చుకునే దాని గురించి కదా, పార్టీ ఫిరాయింపులు చేసుకోవాలా, కాంట్రాక్టులు చేసుకోవాలా, దోసుకోవాలా, దాచుకోవాలా, ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, కోకపేట ల్యాండ్ కబ్ చేయాలా, దాని గురించి కదా మేము తెచ్చుకున్న తెలంగాణ. 1200 మంది విద్యార్థులను చంపేసి నీళ్ళని, నిధులని, నియామకాలని, ఉద్యోగాలని, బంగారు తెలంగాణ అని ఒకరు, వజ్రాల తెలంగాణ ఒకరు, ఇదే కదా మేము చేసింది 10 ఏళ్ల నుంచి. మేము తెచ్చుకున్న తెలంగాణ దేని గురించి? ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం అయిపోయినాము, మా విద్యార్థులు కావచ్చు, నీళ్లు కావచ్చు. ఈ సబ్జెక్ట్ ఏంది అసలు? మా జీవితాలతో ఆడుకుంటుంది. ఈ సబ్జెక్ట్ ఏంది అసలు? ఈ తెలంగాణలో ఈ దుష్ట సంస్కృతి ఎందుకు వచ్చింది? ఏమన్నా అంటే పాతోడు చేసిండు, పాతోడు చేసిన పాత రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అర్థనే కదా కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం, మన స్వరాష్ట్రం. ఈ స్వరాష్ట్రంలో ఈ రాజకీయ వ్యభిచారుల గురించి చర్చలు ఎందుకు? దేని గురించి? ఒకటే చెప్తున్నానమ్మా, పార్టీ దేని గురించి మారాలా? 3 రోజులు ఎందుకు మారాలా? 10 రోజులు ఎందుకు మారాలా? ఎవరైనా చెప్పండి నాకు. ఒకరి బహిరంగ చర్చకర్త అమరవీర్, ఒక్క నిమిషం మాట్లాడిందా కాగండి మీరు. నేను మాట్లాడిందా కాగండి మర్యాద. కుటుంబాన్ని వేరు చేసింది మీరాండి. నేను మాట్లాడిన తర్వాత నేను రమ్మంటే వస్తాను. నేను ఏమంటున్నానంటే, మేము ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు కూడా డిబేట్ లో చెప్పాను, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఏం కాదు. ఎందుకు కాదంటే ఇంతకు ముందు ఏం కాలేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ చర్చలలో, టీవీ లైవ్లలో కూడా చెప్పాను. ఎన్నో లొసుగులు ఉన్నాయి వ్యవస్థలో. ఇప్పుడు మేము ఎవరిని తప్పు పట్టలేమండి. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ఉదారంగా రాసిన రాజ్యాంగం. స్పీకర్ గారికి ఎవరికైనా సరే ఒక రకమైన ఒక విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. కానీ ఈ రకంగా అవుతుంది అనుకుని ఇవ్వలేదండి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నేను పార్టీలను విమర్శించడమ్మా. శ్యామ్ గారు చెప్తున్నది ఏంటంటే, ఒక నిమిషం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి గవర్నర్ కాస్త సానుకూలంగా ఉంటారు కాబట్టి ఇటువంటి తీర్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఒక నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నటువంటి సమాధానం. నేను ఏమంటున్నాండి, గవర్నర్ వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు ఆశ. నేను మాకు తెలంగాణ తెచ్చుకున్న వ్యవస్థ మేము కొద్దిగా, ఎందుకంటే వేరే రాష్ట్రాలకు ఒక నేపథ్యం ఉంది. మాకేంటంటే పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. రాజకీయ క్రీడలకు అవకాశం లేదు, చేయకూడదు. మేమైనా చేయకూడదు. మేము ఎవరినో పెద్దవాళ్ళని విమర్శించాలని లేదు. వాళ్ళు ఈ పార్టీ మారిన వాళ్ళు, చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళ సబ్జెక్టులు పోవట్లేదు. తెలంగాణ పానాలు పోసి తెచ్చుకొని, రైలు పట్టాల కింద తలకాయలు పెట్టుకొని, యాదిరెడ్డి లాంటి ఉరువెట్టుకొని, శ్రీకాంత్ తగలబెట్టుకొని ఒక రకమైన కన్నీటి రక్తంతో నచ్చిన తెలంగాణ. రాజకీయ క్రీడలు ఆడకూడదని నేను అంటున్నాను. ఓకే, దీంట్లో ఒక పాయింట్ నేను ఏం తప్పట్టాను. పార్టీ ఒక 2-3 ఏళ్ళు మనకు అవమానం జరిగింది. ఇప్పుడు మాకు జరుగుతున్నది 2 సంవత్సరాల నుంచి కూడా అవమానం జరుగుతుంది మాకు. నిధులల్ల అన్యాయము, ప్రోటోకాల్ అన్యాయము. మేము తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నాం స్పీకర్ గారిని. ఇలా ఉండాలి రాజకీయం. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళందరూ పార్టీలు మారితే మరి ప్రజల వైపు ఎవరు నిలబడాలమ్మా? అదొక్క పాయింటే కాదు, ప్రజలు ఏ పార్టీని అయితే కావాలని చెప్పి ఎన్నుకొని ఆ పార్టీ మీద అభిమానం కావచ్చు, వేరేది కావచ్చు, అది ఎన్నుకున్న దానికి కూడా ఉండడం లేదు కదా. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. రాకేష్ రెడ్డి గారు, రామూర్తి గారు రాకేష్ రెడ్డి గారు మీకు క్వశ్చన్ అండి. ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టంలో లొసుగులు ఉన్నాయి, దాన్ని ఇంతవరకు కూడా ఎవరు కూడా జైలు పెట్టలేదంటే, మరి మీరు దాదాపు 12-13 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చి మరి పార్టీ ఫిరాయింపులు స్ట్రాంగ్ ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు పార్టీ ఫిరాయింపులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కొన్ని సవరణలు తీసుకొచ్చి దాన్ని ఎందుకు పటిష్టం చేయలేదు? ఇంకోటి ఏంటంటే, ఏ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున తర్వాత మిత్రుడు మాట్లాడి చెప్తున్నాను. ఉద్యమానికి మీరు ఏం చేయలేదండి. మేము చేసిన ఆర్థికంగా ఎన్ని వెన్నుదొందలు చేసినా మాకు తెలుసు, నీకేం తెలుసు? ఎన్ని సభలకు మేము డబ్బులు పంపినా మీకేం తెలుసు? అవునండి, ఎవరండి మీరు? అవునండి, మీరు ఒక చెప్తే కేసీఆర్ గంప మొత్తం కూడా డబ్బులు ఇచ్చిన మేమే. మీరా? మీరు ఇచ్చిరండి బిల్లు మీరు ఎంత ఇచ్చిరండి? పైడి రాకేష్ రెడ్డి గారు మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఏ పార్టీలో ఉన్నారండి? మీరు ఒక చర్చలు చేసేటప్పుడు
నా మాటినండి. పార్టీలో ఉండాల్సిన అవసరం లేదండి. నేను చెప్పేది తెలంగాణ ఈ క్రీడ మంచిది కాదంటున్నాను. ఎవరైనా ఏ పార్టీ వారైనా అంటున్నాను. క్రాస్ టాక్ ఎందుకండి? క్రాస్ టాక్ ఎందుకండి? నేను ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే మీరు ఎందుకండి మధ్యలో వచ్చేది? ఆయన సమాధానం చెప్పలేడా? లేకపోతే నువ్వు ఆయన కంటే రామూర్తి గారు, రాజశేఖర్ గారు, ఎందుకు కేంద్రంలో మీరే అన్నారు కదా ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు కఠినంగా చేయలేకపోతున్నారని? నేను ఏమంటున్నా ఆశ, ఇప్పుడు ఈ సబ్జెక్టు నేను అదే చెప్తున్నాను. దీనికి ఏంటంటే దీని కంటిన్యూషన్ ఈ డిస్కషన్ ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే 100 సంవత్సరాలు పడుతుంది. మనం ఏమంటున్నామంటే తెలంగాణలో నా అభిప్రాయం చెప్తున్నాను. ఈ 3 సార్లు వచ్చింది చర్చ, అసెంబ్లీ కూడా వచ్చింది చర్చ. ఈ చర్చ మీద మేము ఇప్పటి వరకు 20 సార్లు చేసినామమ్మా. నేనేమంటున్నానంటే దీంట్లో అందరు గవర్నమెంట్ కూడా తప్పు ఉంది, శాసనసభ్యులది కాదు. అందరు తప్పు ఉంది అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని కూడా విమర్శించదలుచుకోలేదు. ప్రభుత్వాన్ని, పార్టీ మారిన శాసనసభ్యులు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నదమ్మా, కొందరు శాసనసభ్యుల్ని మరి చుల్లగానే వదులుతున్నారు. వాడిని ప్రోటోకాల్ ఇయ్యరు, వాడు ఒక ఇన్ఛార్జ్ అని. ఈ పార్టీ ఆ పార్టీ అని అంటే లేదు. దీన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దామంటున్నాను. గవర్నమెంట్ లో లేని ఎమ్మెల్యేలు అంటున్నారా మీరు? నేను ఒక్క నిమిషం చెప్పింది నాకు ఇంతే మీకు అర్థమైంది. ప్రోటోకాల్ గురించి, మర్యాద గురించి అంటుంటే నేను చెప్పింది ఒక్క నిమిషం అండి, మీకు చెప్పిందా వినండి కదా. ఫండ్స్ ఇవ్వరు. ఇప్పుడు పంచాయతీ రాజ్ ఉంది, ములుక్కు 100 కోట్లు ఉండవేరు, మాకేమో 3 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 30 కోట్లు ఇచ్చారు. ఏదో ఒక రకంగా ప్రెషర్ చేయడం, ప్రతిదానికి ఇన్ఛార్జ్ మంత్రి వ్యవస్థ. ఈ పార్టీ ఆ పార్టీ అంటే లేదు. ఇప్పుడు వీళ్ళని అడుగుతాం, ఇంతకుముందు బీఆర్ఎస్ అంతే ఉన్నది అంటున్నారు. బీఆర్ఎస్ అడిగితే రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ఇట్లా. అనేది ఏంటంటే నేను మళ్ళీ మీకు మాట్లాడే దాంట్లో ఒక అర్థం చేసుకోండి. ఎవరున్నారో నాకు తెలియదు లైన్లో కానీ, ఎవరున్నారో ఆ వేదికల. నేను ఇక్కడ ఈ రకమైన ప్రెషర్ చేసినప్పుడు నాయకులు బలహీనపడుతున్నారు. లేదు వాళ్ళ ఏమైనా కంపెనీలు ఇంకేదైనా ఉన్నదనుకోండి, అంటే ఇంకా కంపెనీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, నేను ఒక వ్యాపారవేత్త, రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు ఎక్కడో ఒకసారి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. నేనేమంటున్నానంటే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. కొందరు నచ్చచ్చు, కొందరు నచ్చచ్చు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక 1 month లో పార్టీ మాటమని కరెక్ట్ కాదు. 1 month ఒక 2-3 సంవత్సరాలు మనకి ఏదైనా అన్యాయం జరిగింది, పోరాడాలి. ఒకవేళ మన పార్టీలో కూడా మనకు అన్యాయం జరిగింది, లేదు అవమానించిండ్రు, ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామమ్మా. నేనేమంటున్నామంటే ప్రతిపక్షం అన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలా. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేకపోతే, ఇప్పుడు నేను మొన్న కూడా అన్నాను, ఇండియాలో కూడా కాంగ్రెస్ ఎంత బలైనప్పుడు అంత ఇబ్బంది. కాంగ్రెస్ బలంగా ఉండాలా ప్రతిపక్షం. తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక, నేను రాష్ట్రం, ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు కొలికసే. ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, ప్రశ్నిస్తే పరిష్కరించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను 50 ఏళ్ళు అయింది, గల్ఫ్ సమస్య గురించి ఎవ్వరు మాట్లాడలేదు. కరీంనగర్, నిజామాబాద్ 6,000 మంది చనిపోయారు. నేను వచ్చాను గల్ఫ్ కార్మికులకు, నేను అసెంబ్లీలో అడిగాను. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అన్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేశారు? నేను చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నిజామాబాద్, తెలంగాణ గల్ఫ్ కేంద్రం అటువైపుకి వెళ్తే కనుక టాపిక్ డివైడ్ సబ్జెక్ట్ ఎటో పోతుంది, డైవర్షన్. నేను నేను ఏమంటున్నానంటే, నేను పార్టీలు అంటే నేను 50 సంవత్సరాలుగా ఊరుకు 10 శవాలు వస్తే ప్రశ్నించే వాళ్ళు లేరు. నేను అసెంబ్లీలో అడిగాను ముఖ్యమంత్రి. నెక్స్ట్ డేనే బిల్లు ఆయన మెమో ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలని. నేను అడిగాను ఐలాపూర్ హాస్టల్ గురించి, దళిత బిడ్డలు ఉన్న రాష్ట్రాల్లో కూలిపోతుంది, 50 సంవత్సరాలు హాస్టల్ శాంక్షన్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా తప్పు కాదు, అందరిది తప్పు ఉంటుంది. ప్రభుత్వాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలది, ప్రతిపక్షాంది, అన్ని కూడా దీంట్లో తప్పులుగానే ఉంటాయి. ఒకరిని మనం ఖండించలేము, ఒకరిని మనం వ్యతిరేకించలేము అంటారు. నేను చివరిగా అనేది ఏంటంటే, ప్రతిపక్షంలో గెలిచినప్పుడు మనకు తీర్పిచ్చారు, మనం ప్రతిపక్షంలో కూర్చుని మరి ప్రతిపక్షంగా మనం చాలా ప్రజా సమస్యలు ఎత్తచ్చు. ఎప్పుడైనా అవమానాలు జరిగినప్పుడు, లేకపోతే ఇంకా రకరకాల ఏదైనా రేరుగా ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత, 3.5 సంవత్సరాలు అయిన తర్వాత పార్టీలో అవమానాలు కావచ్చు, పార్టీలో గ్రూపులు కావచ్చు, రకరకాలు ఉంటాయి. వ్యక్తిగత కారణాలతోని ఇబ్బంది అయితే పార్టీ మారాలని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఎంత నిశ్చితమైన పరిస్థితి అండి. నేను ప్రజలకు ఇబ్బంది అయితే, కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఫండ్స్ రాకపోతే, కాన్స్టిట్యున్సీలో విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటే ప్రజలను అడిగి, ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత వచ్చి కంప్లీట్ గా నువ్వు పార్టీ మారంటే పార్టీ మారాలి. కానీ వ్యక్తిగతంగా నాకు అది జరగలేదు, నాకు ప్రోటోకాల్ అత్తలేదు, కథ కార్ఖాన గిదా మీరు కారణం చెప్పేది. గిదా మీరు నేర్చుకున్నది బీజేపీ క్రమశిక్షణ. రాకేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. గిదా అండి. డిబేట్ కంటిన్యూ చేద్దాం, దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.